మనం ఎక్కువగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఓకే, అట్లీస్ట్ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఎవరిని అడిగినా టక్కుని చెప్పేస్తారు ఇడ్లీ అని. కానీ అదే ఇప్పుడు మనకి డెడ్లీగా మారుతోంది. రీజన్స్ తెలిస్తే మీరు వామో ఇడ్లీయా అంటారు. ఇడ్లీని స్లో పాయిజన్గా మారుస్తోన్న ఆ కారణాలేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ మధ్య బెంగళూరులో ఇడ్లీని బ్యాన్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ మహానగరంలో కూడా వస్తోంది. ప్రపంచం అంతా మొత్తం ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. ఇంట్లో వాడే వస్తువుల నుంచి హోటల్స్లో మనం తినే పేపర్ ప్లేట్స్ వరకు అంతా డేంజర్గా మారిపోయింది. ఇదే ఇప్పుడు క్యాన్సర్కు కారణం అవుతోంది. బెంగళూరులో ఇడ్లీలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించడంతో అక్కడి ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయడం దేశం మొత్తం హాట్ టాపిక్గా మారింది. అక్కడ ఏకంగా ఇడ్లీ వాయి వేసేటప్పుడు వస్త్రంతో కాకుండా ప్లాస్టిక్ కవర్లో ఇడ్లీలను వేస్తున్నారు. దీంతో ఆ వేడికి ప్లాస్టిక్ కరిగిపోయి దాని అవశేషాలు ఇడ్లీలోకి చేరిపోతున్నాయి. సో దీంతో ఇడ్లీలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇది వెలుగులోకి రావడంతో ప్లాస్టిక్ కవర్లతో ఇడ్లీలు వేయడాన్ని బ్యాన్ చేస్తూ కర్ణాటక సర్కార్ చర్యలు తీసుకుంది. మనం తినే పదార్థాల్లో ప్లాస్టిక్ కలిస్తే జరిగే అనర్థాలు ఏమిటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ప్లాస్టిక్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్ నుంచి తయారయ్యే ప్లాస్టిక్ ఇది. ఈ ప్లాస్టిక్లో ఉండే కార్సోజెనిక్ అనే రసాయనం ఈ ప్లాస్టిక్ ద్వారా మన శరీరంలోకి చేరిపోతుంది. అలా చేరే ఈ కార్సోజెనిక్ క్యాన్సర్ని తీసుకొస్తుంది. ఆహార తయారీలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం, ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి ఆహార పదార్థాల్లో చేరుతోన్న వైనం, వాటి ద్వారా మన శరీరంలోకి కార్సోజెనిక్ వెళ్ళిపోతున్న విషయం మనకి తెలియదు. ఈ కార్సోజెనిక్ క్యాన్సర్ కారకమని ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో చేరితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సో ఇడ్లీలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయంటున్నారు వైద్యులు. ప్లాస్టిక్ ఈజ్ డెఫినెట్లీ కార్సినోజెనిక్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయి ఉంది. ఎంతవరకు క్యాన్సర్ కాజ్ చేస్తుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద పార్టికల్స్ ఆర్ ద కెమికల్స్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని ఇంకా చాలా రీసెర్చ్ ఉంది. బట్ దోస్ కెమికల్స్ ఇన్ ప్లాస్టిక్లు ఏమున్నాయో దానివల్ల క్యాన్సర్ వస్తుంది పాసిబిలిటీ ఉందని అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో మనం ప్లాస్టిక్స్ అన్నప్పుడు బేసిక్లీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. సో మనం ప్లాస్టిక్స్ ఎన్వైర్న్మెంట్లో డిస్కార్డ్ చేసినప్పుడు అవి నాన్ బయోడిగ్రేడబుల్ ఉంటాయి. అది సాయిల్లో కానీ వాటర్లో కానీ వెళ్ళి మన సీ ఫుడ్కి ట్రాన్స్ఫర్ అయిపోయి అది మళ్ళీ మన బాడీలోకి వస్తుంది. సేమ్ థింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా, వెన్ వీఆర్ గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అక్కడ సాయిల్లో ప్లాస్టిక్ ఉన్నా కానీ ఫర్టిలైజర్స్లో ప్లాస్టిక్ ఉన్నా కానీ అది మళ్ళీ మనం ఇంజెస్ట్ చేసుకుంటే మన బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. చూసారుగా, ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే పెట్రోలియం ప్రోడక్ట్ అయిన ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేసి ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా చేయాలి అంటున్నారు వ్యాపారులు సైతం. ఇక కస్టమర్ల వాదన మరో రకంగా ఉంది. ప్లాస్టిక్ వాడకం అనేది చాలా కామన్ అయిపోయింది, అది ప్రమాదకరమని తెలిసి కూడా ఎప్పుడో ఒకసారే కదా ప్లాస్టిక్ పేపర్లలో తింటున్నాం, కాబట్టి ఏం కాదులే అనే ఆలోచన వస్తుంది అంటున్నారు కొంతమంది కస్టమర్లు.